ఢమాలో ఓ ఢిమీలు. అల్లు అర్జున్ జస్ట్ మిస్ అనే చెప్పాలి. అసలు ఏం జరిగింది? ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో నాటకీయ పరిమాణాల మధ్య అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, అలాగే ఇప్పుడు బెయిల్ మంజూరై విడుదలవ్వడం కూడా జరిగింది. అసలు అల్లు అర్జున్ నిజంగా తప్పు చేశాడా? అల్లు అర్జున్ మీద కేసు ఎవరు పెట్టారు? ఎవరు పెట్టించారు? ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో ప్రజల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు జరిగిన పరిణామం కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇది ఒక డమాల్ న్యూస్. ఎందుకంటే అసలు అల్లు అర్జున్ కార్నర్ చేసింది ఎవరు? నిజంగా అల్లు అర్జున్ తప్పు చేశాడా? ఇక్కడ ఒక చూసుకుంటే నాంపల్లి కోర్టు అంటే కింది కోర్టులో వేసిన పిటిషన్ని పై కోర్టు హైకోర్టు ఏం చేసింది? కొట్టేసింది. కొట్టేయడం అంటే క్వాష్ పిటిషన్ 21వ తారీఖుకి బదిలీ చేసింది. అప్పుడు మళ్ళీ విచారణ జరుగుతుంది. ఈలోపు అల్లు అర్జున్పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఒకటి ఆలోచిస్తే నాంపల్లి కోర్టులో ఎవరైతే బాధితులు ఉన్నారో, అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో పుష్ప 2 రిలీజ్ అప్పుడు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వ్యక్తి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను పిటిషన్ వేశారని, అంటే కేసు పెట్టారని తెలిసింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారనే విషయం అతనికి తెలియదంట. కేసు కావాలంటే వాపస్ కూడా తీసుకుంటానని చెప్పడం జరుగుతుంది. కరెక్ట్గా శని ఆదివారాలు అంటే సెకండ్ సాటర్డే సండే వచ్చేటప్పుడే ఎందుకు ఇది జరిగింది? నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా 105 సెక్షన్ వేసి, అంటే ఎందుకంటే 10 సంవత్సరాలు శిక్ష పడే కొన్ని సందర్భాలు మాత్రమే నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిని డైరెక్ట్గా అల్లు అర్జున్కి ఎవరు క్రియేట్ చేశారు? అంత పెద్ద నేరమా అది? అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చేంత నేరమా? అలాగే అతను మళ్ళీ వాపస్ తీసుకోవడం ఏంటి? శని ఆదివారాలు అంటే సెకండ్ సాటర్డే సండే ఈ రోజు కానీ బెయిల్ రాకపోయింటే మాత్రం శనివారం ఆదివారం కంపల్సరీగా అల్లు అర్జున్ జైల్లో ఉండే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితిని అతనికి సృష్టించడానికి వెనకాతలు ఎవరున్నారు? క్వాష్ పిటిషన్ అనేది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళేటప్పుడు కూడా ఈ పిటిషన్ కొంత లేట్ అవ్వడం వల్ల కొన్ని పరిణామాల మధ్య అతను ఒక 50 రోజులు రిమాండ్లో ఉండడం జరిగింది. అది మనం చూసాం. కానీ ఇక్కడ నిజంగా అల్లు అర్జున్ జస్ట్ మిస్ అనే చెప్పాలి. క్వాష్ పిటిషన్ కానీ హైకోర్టు కొట్టకపోయి ఉంటే మాత్రం అల్లు అర్జున్ రిమాండ్కి వెళ్ళాల్సి వచ్చేది. కనీసం 2 రోజులైనా జైల్లో ఉండాల్సి వచ్చేది. కాబట్టి నిజంగా అల్లు అర్జున్ అదృష్టవంతనే చెప్పాలి. అలాగే న్యాయం తమ వైపు ఉండొచ్చని మన భావన మాత్రమే. అసలు ఏం జరుగుతుందో ముందు ముందు చూద్దాం. కానీ ఎందుకు ఇన్ని కార్నర్స్ అల్లు అర్జున్ మీద ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది చూద్దాం.